మన ప్లాట్స్కి ఆల్రెడీ రెడీమేడ్ స్టైలిష్ షీట్స్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఈస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. సో గైస్, మనం ఇప్పటి వరకు మనం కస్టమ్ ఫార్మాటింగ్ చేసుకున్నాము. సో కస్టమ్ ఫార్మాటింగ్ చేసుకొని మనం కలర్స్ చేంజ్ చేసుకున్నాం, ఫిగర్ కలర్ చేంజ్ చేసుకున్నాం, లేబుల్ కలర్స్, సో ఇలాంటివన్నీ చేంజ్ చేసుకున్నాం కదా. సో మీకు ఎవ్రీ టైము మీరు చేసిన ఫార్మాటింగ్ మీకు నచ్చకపోవచ్చు, ఆర్ మీకు ఇంకేదైనా టెంప్లెట్ ఆల్రెడీ ప్రీమేడ్ టెంప్లెట్స్ స్టైల్ షీట్స్ని యూస్ చేసుకోవాలనుకోవచ్చు. ఓకే, అలాంటప్పుడు మనకి ఇన్బుల్ట్ కొన్ని స్టైల్ షీట్స్ అయితే ఉంటాయి, అవి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, మనం కస్టమ్ ఫార్మాటింగ్ చేసుకున్నది ఇలాంటి ప్లాట్, బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ పెట్టుకున్నాం, ఈ టైటిల్కి బ్లూ కలర్ పెట్టాం, రెడ్ కలర్. ఇది చూడడానికి అంతగా బాగాలేదు, అంతగా బాగున్నట్టు అనిపించలేదు, నాకైతే అంతగా నచ్చలేదు. సో నేనేం చేస్తానంటే ఇన్బుల్ట్ ఏమన్నా స్టైల్ షీట్ టెంప్లెట్స్ ఏమన్నా ఉన్నాయా అవి చూస్తున్నాను. సో దానికి నేను ఏం చేయాలంటే plt.style.available, సో ఈ కమాండ్ని జస్ట్ ఎంటర్ చేస్తే మీకు ఏమేమి టెంప్లెట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, చాలా టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ అన్ని వాల్యూస్గా మనం plt.style.use దీంట్లో వాల్యూస్గా పంపించామనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందాం. ఇప్పుడు చూడండి, అంతా బ్లాక్ కలరు, ఒక లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇదొక స్టైల్, డార్క్ బ్యాక్గ్రౌండ్ స్టైల్, ఇదొక స్టైల్ షీట్. ఓకే, మనం ఏం చేయనక్కర్లేదు, బ్లాక్ కలర్ అవి ఏం పెట్టనక్కర్లేదు. ఆటోమేటిక్గా ఈ స్టైల్ని కానీ మనం యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అంతా చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, జీజీ ప్లాట్ అని ఇంకోటి ఉంది, ఇక్కడ జీజీ ప్లాట్ అని ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు వాడుతున్నాను, ఇక్కడ style.useకి జీజీ ప్లాట్ వాడుతున్నాను. సో ఇప్పుడు జీజీ ప్లాట్ని యూస్ చేస్తే ఈ స్టైల్ చూడండి, ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కదా చూడడానికి. బ్యాక్గ్రౌండ్లో గ్రే కలరు అండ్ వైట్ కలర్ గ్రిడ్ లైన్స్ అండ్ రెడ్ కలర్, ఇది కొంచెం చూడడానికి మంచి లుక్ వస్తుంది. సో అలాగే వేరే చూద్దాం. ఇన్ కేస్ ఒక్కసారి కానీ యూస్ చేసేస్తే, ఇక్కడ plt.style అని ఒక్కసారి యూస్ చేసేస్తే, మిగతా మీరు అది పెట్టకపోయినా, plt.style అని పెట్టకపోయినా కానీ తర్వాత చేసే ప్లాట్స్ అన్నీ మీకు ఆ స్టైల్లోనే వస్తాయి. సో మీరు ఆ స్టైల్ అనేది తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సీబోన్ అని డీప్ అని పెట్టాను. సీబోన్ అనేది ఇంకొక లైబ్రరీ, ఇంకో ప్యాకేజ్ Matplotlib లాగే, కాకపోతే దాంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, అంటే కలర్స్ అన్నీ బాగుంటాయి దాంట్లో. సో అది కూడా నేను సీబోన్ మీద కూడా ట్యుటోరియల్ చేస్తాను. ఇన్ కేస్ మీరు లేట్గా ఎప్పుడన్నా చూస్తుంటే ఆ టైంకి చేసేసి ఉండొచ్చు, ఒకసారి ప్లేలిస్టులు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సీబోన్ డీప్ అని యూజ్ చేస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందాం. ఇది కూడా కొంచెం ఈ పైన జీజీ ప్లాట్ లాగే ఉంది, కాకపోతే ఈ కలర్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యాయి. ఓకే, సో ఇలాగా మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి మీ Matplotlib టెంప్లెట్స్కి. ఓకే, సో మీకు ఏ ఫేవరెట్, వీటిలో ఏది ఫేవరెట్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.